బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తల్లి కూతురు జంట హత్యలు కలకలం రేపాయి. హుకుంపేట డి బ్లాక్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కుమార్తెతో సహజీవనం చేస్తున్న ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వారి బంధువుల్లో ఒకరు ఇంటికి వచ్చి తలుపు తట్టగా లోపలే ఉన్న తల్లి కుమార్తెలు స్పందించలేదు. దీంతో కిటికీలోంచి లోపలకు తొంగి చూడగా తల్లి కుమార్తెలు విగత జీవులుగా పడి ఉండటంతో విషయం బయటకు వచ్చింది. ఇవాళ తెల్లవారుజామునే ఈ 2 హత్యలు జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ నరసింహ కిషోర్ బొమ్మూరు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, రాజమండ్రిలో తల్లి కూతురు జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? చూసుకున్నట్లయితే రాజమండ్రి హుకుంపేట డి బ్లాక్ లో అయితే ఈ జంట హత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఏలూరుకి చెందిన ఎండి సల్మా, అదే విధంగా ఆమె కుమార్తె సానియా 16 సంవత్సరాలు, అది ఇద్దరిని కూడా ఒక దొండగూడ హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే దొండగూడ ఎవరనే కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఈ హత్య జరుగుండొచ్చని కూడా పూర్తిగా అయితే పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దొండగూడ ఎవరనేది కూడా ఇప్పటికే పోలీసులు రాబట్టారు. అయితే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ కు చెందిన పల్లి శివకుమార్ గారు అయితే పోలీసులు నిందితుడిని గుర్తించారు. అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో శివకుమార్ కి ఈవెంట్ లో ఆమె కుమార్తె ఎవరైతే సానియా ఉన్నారో సానియా తోటి పరిచయం ఏర్పడింది. అయితే పరిచయం పూర్తిగా డీప్ గా ఉన్నారు వాళ్ళిద్దరూ. అయితే వేరే వ్యక్తితో సానియా చాట్ చేస్తుందనే నేపథ్యంలో గొడవ మొదలైందని చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కి చెందిన శివకుమార్ అయితే నేరుగా వచ్చి మాట్లాడారు. మరి ఏం జరిగిందో వాగ్వాదం జరిగిన నేపథ్యంలోనే ఇంత ఆ క్షణిక ఆవేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని ఇద్దరిని కూడా చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియాల్సింది. దీనిపై ఇప్పటికే ఎస్పీ సీరియస్ గా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ డైరెక్ట్ గా స్పాట్ ని విజిట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటూ కూడా బొమ్మూరు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. బొమ్మూరు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయో ఇతర కారణాలు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రాజమండ్రిలో అని చెప్పుకోలేక. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.